హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి క్యారెట్ హల్వా అండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళెవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్‌లో లాంగ్ వీడియోస్ ఉంటాయి చూడండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే 3 క్యారెట్స్ తీసుకున్నా అండి. ఇలా పీల్ చేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ ఈ పీల్ చేసుకున్న క్యారెట్స్ అన్నిటిని నేను ఇలా తురిమి పెట్టుకున్నా అండి. మీరు గ్రైండర్‌లో మిక్సీలో వేసుకున్నా సరే ఇలా అయిపోతుంది. సరేనా? లేదు అనుకుంటే ఇలా పీల్ చేసుకొని సైడ్ పెట్టుకోండి. అలానే పాన్ కొంచెం హీట్ అయ్యాక 3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నా అండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు, బాదం అలానే కిస్మిస్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్, పిస్తా ఇవి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఓకేనా? హల్వాలోకి బావుంటాయి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి. చూసారు కదండీ! ఇక్కడ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని సైడ్‌కి తీసుకుంటున్నా అండి. మనం లాస్ట్‌లో హల్వా అంతా అయ్యాక యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఇంకా మనం చేసుకున్న క్యారెట్ తురుమనేది ఫ్రై చేసుకుంటామండి. మీకు ఇన్‌కేస్ నెయ్యి చాలదు అనుకుంటే ఇంకో స్పూన్ అలా యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడైతే నాకు నెయ్యి ఇంకా ఉంది ప్యాన్‌లో అని చెప్పి నేను ఈ తురుముకున్న క్యారెట్‌ననేది ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. మనకి క్యారెట్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలండి. లేదంటే పచ్చి స్మెల్ ఉండి మనకి హల్వా అనేది రాదు. ఇప్పుడు ఈ క్యారెట్ అనేది చక్కగా ఫ్రై అయ్యాక ఇక్కడ ఒక గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకున్నా అండి. ఇప్పుడేంటి అంటే మనకి చక్కగా బాయిల్ అవ్వాలండి. ఒక 5 నిమిషాల పాటు మనం ఇది మూత పెట్టుకున్నా చక్కగా అయిపోతుంది. లేదు అనుకుంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నా సరే మనకి చక్కగా అయిపోతుందండి. ఓకేనా? చూసారు కదండీ! మనకేంటి అంటే ఇలా కొంచెం మధ్య మధ్యలో కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి. మనకేంటి అంటే దగ్గర పడే వరకు కొంచెం ఇలా కలుపుతూ ఉంటే మనకి రెడీ అయిపోతుంది. తర్వాత షుగర్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూసారు కదండీ! ఈ విధంగా అయితే మనకి ఇలా వచ్చేటప్పుడు కొంచెం సాఫ్రాన్ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉన్నట్టయితే. మనకి సాఫ్రాన్ వేయటం వల్ల ఏంటి అంటే మంచి కలర్, ఫ్లేవర్ అంతా బావుంటుందండి. ఓకేనా? అలానే ఇక్కడ నేను ఒక 3 స్పూన్స్ వరకు మాత్రమే షుగర్ అనేది యాడ్ చేసుకున్నా అండి. మీ స్వీట్‌నెస్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇక్కడ షుగర్ అనేది. ఓకేనా? ఇప్పుడు ఈ షుగర్ అంతా చక్కగా మెల్ట్ అయ్యి మనకి బావుంటుందండి. దగ్గర పడే వరకు అలా మిక్స్ చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే మీరు ఇలానే ఉండాలి అనుకునేవాళ్ళు పల్చగా ఉండేవాళ్ళు కావాలి అనుకునేవాళ్ళు ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం థిక్‌గా కావాలి అనుకునేవాళ్ళు ఇంకా అలా కొంచెం కలుపుతూ అంటే దగ్గర పడే వరకు ఉంచుకోండి. ఓకేనా? ఇక్కడైతే మనం చేసి పెట్టుకున్నాం కదండీ! డ్రై ఫ్రూట్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకున్నాను లాస్ట్‌లో. చూసారు కదండీ! చాలా అయితే వచ్చిందండి. చాలా వారంగా 5 మినిట్స్‌లో అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. ఇక్కడ ఏంటి అంటే క్యారెట్ ఇలా తురుము చేసుకుంటే మనకి హల్వా వస్తుందండి. పీసెస్‌లా అయితే మాత్రం మనకి రాదు. అవి పీసెస్ అనేవి మనకి బాయిల్ అవ్వటానికి వీటికి టైం పడతది. అంత కరెక్ట్‌గా అయితే రాదు. ఓకే. చిన్న పిల్లలైనా సరే చాలా వారంగా చేసేస్తారండి. అంత వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే కొత్త వాళ్ళెవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్స్ వస్తాయండి. బాయ్ అండి.